చూడు మే ఆటే నా పొగరు. ప్లాన్ ప్రకారం యాంటోని వేసేయాలి. మిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతా ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అసుర సంధ్య వేళ మొదలైంది. రాక్షసుల ఆగమనం. ముక్కలుగా నరికి పారేస్తారు. ఈ ఊరిని విడవడం నా ప్రాణం విడిచినప్పుడే సుందరయ్య. 80% కంప్లీట్ అయింది. ఈ మూవీ ఏప్రిల్ 13 థియేటర్స్లో రిలీజ్ అవ్వాలి. కానీ కొన్ని రీజన్స్ వల్ల ఈ మూవీ ఏప్రిల్ 30 నుండి జూన్ 25కి పోస్ట్ పోన్ అయింది. ఎందుకంటే ఈ మూవీ షూటింగ్ ఇంకా కొంచెం బ్యాలెన్స్ ఉంది. అలాగే ఈ మూవీకి సంబంధించిన సాంగ్స్ కూడా రిలీజ్ అవ్వాలి. టైం సరిపోవట్లేదని ఈ మూవీ ప్రొడ్యూసర్స్ ఈ మూవీ జూన్ 25కి పోస్ట్ పోన్ చేశారు. అలాగే మెయిన్గా రామ్ చరణ్ గారి సీన్స్ ఈ మూవీలో నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయి. ఈ మూవీని బుచ్చిబాబు సనా గారు డైరెక్ట్ చేయబోతున్నారు. మూవీ పోస్ట్ పోన్ అవ్వడం వలన ఇంకా ట్రైలర్కి డేట్కి టైం ఉంది కాబట్టి ఫ్యాన్స్ అందరు వెయిట్ చేస్తున్నారనే చెప్పొచ్చు. ట్రైలర్ కట్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ ఇవ్వబోతున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి 2 సాంగ్స్ రిలీజ్ అయితే 2 సాంగ్స్ కూడా చార్ట్ బస్టర్స్ అయ్యాయి. అలాగే రామ్ చరణ్ గారి ఇంట్రడక్షన్ సాంగ్ కూడా ఉండబోతుంది. ఆ సాంగ్ రిలీజ్ అయినప్పుడు ఈ మూవీ పైన ఎక్స్పెక్టేషన్ నెక్స్ట్ లెవెల్లో వెళ్తాయనే చెప్పొచ్చు. రీసెంట్గానే శివరాజ్ కుమార్ గారికి సంబంధించిన షూట్ కూడా కంప్లీట్ అయింది. అలాగే ఈ మూవీలో సునీల్ గారు కూడా ఇంపార్టెంట్ క్యారెక్టర్లో యాక్ట్ చేయబోతున్నారు. ఈ మూవీలో అనసూయ గారు కూడా ఒక క్యారెక్టర్లో అయితే యాక్ట్ చేయబోతున్నారు. ఈ మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడడం వలన ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు. ఈ మూవీ నుంచి నెక్స్ట్ సింగిల్ను కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఈ సాంగ్ రామ్ చరణ్ గారి ఇంట్రడక్షన్ సాంగ్గా ఉండబోతుంది. ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ అయితే ఈజీగా 500 నుండి 1000 crores క్రాస్ చేస్తుంది. ఈ మూవీ టోటల్గా 6 లాంగ్వేజెస్లో థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ అయ్యే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి వరకు వీడియోస్